మన ఇండియాలో 2 రకాల పీపుల్ ఉంటారండి. ఒక రకమేమో పాపం జాబే రాక కష్టపడుతూ ఉంటే, కొంతమంది మాత్రం వేలల్లో లక్షల్లో జీతం సంపాదిస్తూ కూడా లైఫ్ని అప్పుల్లో ఈఎంఐ ట్రాప్స్లో కూరుకుపోయి బ్రతుకుతూ ఉంటారు. మీరు కూడా ప్రతి నెల వేలలో లక్షల జీతం సంపాదిస్తూ ₹1 మీరు సేవ్ చేసుకోకపోయినా ఇంకా అప్పుల్లోనే జీవిస్తూ ఉన్న ఈఎంఐ ట్రాప్లో బ్రతికేస్తున్నా సరే, ఈ వీడియో డీటెయిల్గా చూడండి. ఈ వీడియోలో మనం చెప్పే కొన్ని ట్రాప్స్లో కనుక మీరు కూడా ఏదైనా ట్రాప్లో ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా మీ లైఫ్లో నుంచి ఎలిమినేట్ చేసేయండి. మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి మరిన్ని ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెలకి ₹1,00,000 సంపాదించడం అనేది మన ఇండియాలో చాలా పెద్ద కళ. చాలామంది అనుకుంటూ ఉంటారు నెలకు ₹1,00,000 ఏమిలో చాలామంది సంపాదిస్తున్నారు కదా అని. కానీ మీకు తెలుసో తెలియదో ఆల్మోస్ట్ 140 crore జనాభా ఉన్న మన దేశంలో మీరు కనుక నెలకు ₹1,00,000 సంపాదిస్తుంటే టాప్ 5%లో మీరు ఉన్నట్టు. అంటే ఇండియాలో ఉన్న 95% జనాల కంటే మీరు టాప్ 5%లో ఉన్నట్టు అనమాట. మీరు కూడా అలా నెలకి వేలల్లో లక్షల డబ్బులు సంపాదిస్తూ ఈ రోజు కూడా ఇంకా అప్పుల్లో బాధపడుతూ ఉంటే కనుక మీకు మనీ మేనేజ్మెంట్ ప్రాపర్గా రావట్లేదు అని అర్థం. ఆ మనీ మేనేజ్మెంట్ నేర్పించడం కోసమే మాలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ వీడియోలో ఎందుకు ఈ వేలలో లక్షల జీతం సంపాదించే వాళ్ళు కూడా అంత కష్టపడుతూ ఉంటారు, ఈ కారణాలు ఏదో ఒకరిని ఇద్దరిని ముగ్గురిని రీసెర్చ్ చేసి చెప్పినవి కాదండి. కొన్ని వందల మంది వేల మంది లైఫ్ నుంచి వారి ఫినాన్షియల్ హ్యాబిట్స్ నుంచి గ్యాదర్ చేసుకొని డీప్ అనాలిసిస్ తర్వాత చెప్తున్న విషయాలన్నమాట. మీరు పడిపోతున్న ఫస్ట్ ట్రాప్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ట్రాప్. మీ కంపెనీలో మీకు శాలరీ పెరిగిన వెంటనే, ఇన్కమ్ పెరిగిన వెంటనే మీరు లైఫ్ స్టైల్ కూడా మార్చేస్తారు. అంతకుముందు వరకు మీ జీతం 50,000 అనుకోండి, ఆ 50,000లోనే ఖర్చులు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు సడన్గా ₹1,00,000 అయిన వెంటనే మీ ఖర్చులు కూడా అమాంతంగా 80%, 90% పెంచేస్తారు. కానీ దానికి ప్రపోర్షనల్గా మీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం పెంచుకోరు. ఇదే మెజారిటీ జాబ్ హోల్డర్స్ చేస్తున్న పెద్ద తప్పు. మీ ఇన్కమ్ పెరిగిన వెంటనే ఆ ఇన్కమ్ పెరగక ముందే ఖర్చులు మొత్తం పెంచేద్దాం, ఈసారి నాకు బోనస్ రాబోతుంది, ఈసారి నాకు శాలరీ ఇంక్రిమెంట్ అవబోతుంది, దానికి సంబంధించి సో ఐటమ్ కొన్నాం, సో ల్యాప్టాప్ కొన్నాం, సో మ్యాక్ కొన్నాం, ముందు నుంచే ఖర్చులు మొదలు పెట్టేస్తూ ఉంటారు. ఓకే, ఈ ఫ్లాట్ నుంచి పెద్ద ఫ్లాట్కి మారుదాం, ఇది ₹20,000 ఫ్లాట్ మనకి సరిపోవట్లేదు, ₹40,000 ఫ్లాట్ మారిపోదాం, లేకపోతే 10 లక్షల కారు సరిపోవట్లేదు, 20 లక్షల కారుకి మారిపోదాం. ఇలా మీకు జీతం పెరగక ముందే, ఇంకా అవి చేతిలో రాకముందు నుంచే మీరు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అంతేకాని అమ్మో ఈసారి 50,000 నుంచి 1,00,000 శాలరీ వెళ్తుంది, ఆ 50,000 ఎక్స్ట్రా 50,000లో నుంచి మినిమం 30,000, 40,000 సేవ్ చేసుకుందాం, అది ఫ్యూచర్లో మనకు ఉపయోగపడుద్ది. ఇలాంటి మెంటాలిటీ చాలామందికి ఉండదన్నమాట. అది అలవాటు చేసుకోవాలండి. సో లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది మీ ఇన్కమ్ని చాలా ఫాస్ట్గా తినేస్తుంది. అందుకే నెక్స్ట్ టైం నుంచి మీ ఇన్కమ్ పెరిగినప్పుడు మీ లైఫ్ స్టైల్ స్లోగా మార్చుకోండి, కానీ మీ ఇన్వెస్ట్మెంట్ ఫాస్ట్గా మార్చుకోండి. అంటే మీకు ఆదాయం పెరిగిన వెంటనే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయండి, ఖర్చులు మాత్రం స్టార్టింగ్లో ఎక్కువ వద్దు. అలా కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇలా ఎక్కువ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు పడిపోయే సెకండ్ ట్రాప్ ఏంటి అంటే సోషల్ కంపారిజన్ సిండ్రోమ్. అంటే వాళ్ళ కొలీగ్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ రిలేటివ్స్తో సొసైటీలో కంపేర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, నా కొలీగ్ బెంజ్ కార్ వాడుతున్నాడు, నేను అది కొనుక్కుందాం. లేకపోతే మా రిలేటివ్ జాబ్ వచ్చిన అబ్బాయి ₹1,00,000 పెట్టి అపార్ట్మెంట్ కొన్నాడు, నేను తీసేసుకుంటాను. లేకపోతే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి సింగపూర్ ట్రిప్కి, మలేషియా ట్రిప్కి వెళ్ళారు, నేను వెళ్ళాలి. ఆఫీస్లో నా పక్కన కూర్చునే అమ్మాయి ఐఫోన్ వాడుతుంది, నేను ఆ ఐఫోన్ వాడాలి. మా ఇంటి పక్కన రాయల్ ఎన్ఫీల్డ్ వాడుతున్నాడు, నేను కొనుక్కోవాలి. ఇలా ప్రతి ఒక్కటి కూడా పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని మనకు అవసరం ఉన్నా లేకపోయినా సరే ఆ సోషల్ కంపారిజన్ సిండ్రోమ్లో పడిపోయి మీరు ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళకుండా ఖర్చుల వైపు వెళ్ళిపోతున్నారు. అది మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ వరస్ట్గా ఉండడానికి ఇంకొక కారణం. అందులో మన ఇండియా లాంటి కంట్రీస్లో ఆ సోషల్ కంపారిజన్ చాలా ఎక్కువ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. మన తల్లిదండ్రులు లేకపోతే మన చుట్టాలు అందరూ ఎప్పుడు పక్కన వాళ్ళతో కంపేర్ చేసి మనకి రియల్ లైఫ్లో సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత కూడా ఇంకా కంపేర్ చేసుకుంటూనే ఉంటాం. ఆ కంపారిజన్లో నుంచి బయటకు రావాలి. అవసరం ఉంటే కొనుక్కోవడంలో తప్పు లేదు, కానీ పక్కనోడు కొందు కదా అని కొనుక్కోవడంలోనే పెద్ద తప్పు ఉంది. పక్కనోడు అప్పు చేసి ఎంత కార్లు కొంటున్నాడు, ఎన్ని బిల్డింగ్లు కొంటున్నాడు మీకు తెలియదు, వాడు ఎంత అప్పులో ఉన్నాడు, ఎంత కష్టపడతాడో మీకు తెలియదు. కానీ మీకు కనిపించేది కాస్త వాడు బయట షో ఆఫ్ చేస్తున్న మాత్రం. దానికి మీరు పడిపోయి మీరు కూడా అంత ఖర్చులు పెట్టేస్తారు. సోషల్ మీడియాలో వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, అమ్మ వీళ్ళు ఆ ట్రిప్కి వెళ్ళారు, వీళ్ళు ఈ ట్రిప్కి వెళ్ళారు, వీడు అంత మంచి ఫోన్ వాడుతున్నాడు, వీళ్ళు ₹1,00,000 ఫోన్ వాడుతున్నాడు. సో ఇలా కంపారిజన్ చేసుకుంటూ మీకు తెలియకుండానే మీ ఫ్యూచర్ని పెద్ద ట్రాప్లో మీరు పడేసుకుంటున్నారండి. సో స్టే అవే ఫ్రమ్ సోషల్ కంపారిజన్. మీకు అవసరం ఉందా, అవసరానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోండి. ఇల్లు అవసరమా, అవసరమైనప్పుడు తీసుకో. కారు అవసరమా, అవసరమైనప్పుడు తీసుకో. ఆల్రెడీ ఒక మంచి కారు నీ దగ్గర ఉంది, పక్కనోడు ఏదో 7 సీటర్ లేకపోతే ఇంకొంచెం పెద్ద వెహికల్ తీసుకున్నాడు, నువ్వు ఎందుకు తీసుకోవాలి చెప్పండి. మనీ కనుక మీరు అలా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటుంటే మీరు ఎప్పటికీ రిచ్ అవ్వలేరు. మీరు లక్షలు కాదు 10 లక్షలు నెలకు సంపాదిస్తున్నా సరే ఎప్పటికీ రిచ్ అవ్వలేరు. ఎప్పుడు ఆ ట్రాప్లోనే పడిపోయి ఉంటారు. కాబట్టి సోషల్ కంపారిజన్ ట్రాప్లో మీరు పడొద్దు. నెక్స్ట్, ప్రెజెంట్ జనరేషన్ వాళ్ళకి ముఖ్యంగా
ఉన్న పెద్ద ట్రాప్ ఏంటి అంటే ఈఎంఐ ట్రాప్ అండ్ ఈజీ క్రెడిట్. ఆబ్వియస్లీ మీకు నెలకు 50,000 రూపాయలు, ₹1,00,000 వస్తుంటే కనుక ఏ క్రెడిట్ కార్డ్ కంపెనీ వాడని, ఏ బ్యాంకు అయినా సరే మీకు లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మీరు ఆపర్చునిటీ ఉంది కదా అని అవసరం లేని ఖర్చుల కోసం లోన్స్ తీసుకొని, అవసరం లేని వస్తువుల కోసం లోన్స్ తీసుకొని ఈఎంఐస్ పే చేసుకుంటూ ఇప్పుడు కూడా అదే ట్రాప్లో తిరుగుతూ ఉంటారు. మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు కూడా మీరు లైఫ్లో అబ్జర్వ్ చేసే ఉంటారు. ఈఎంఐ ట్రాప్ అనేది ఎంత దారుణంగా ఉండిద్దో. ఒక్కసారి మొదలు పెడతాం, పలానా వస్తువు ఈఎంఐలో కొంటాం, నెక్స్ట్ నుంచి ఇంకే అవసరం వచ్చినా ఈఎంఐ. మీ ఇన్కమ్ వచ్చినట్టు ఈఎంఐకే పోయిద్ది. సో మీరు ఆదా చేసుకోవడానికి ఏది మిగలదు, మీరు ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోవడానికి ఏది మిగలదు, వచ్చిన మొత్తం ఈఎంఐలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈఎంఐస్ కానీ, లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ ఈ ట్రాప్స్లో పడొద్దు. మీకు లోన్స్ ఇస్తారు వాడు, ఎందుకంటే వాడు నెక్స్ట్ 20 years 30 years మీ కష్టాన్ని మొత్తం, మీ రక్తాన్ని మొత్తం పేల్చడానికి వాడు లోన్స్ ఇస్తూనే ఉంటాడు. మీరు కనుక లోన్స్ తీసుకుంటుంటే మీ నెక్స్ట్ 20 years 30 years ఆఫ్ లైఫ్ మీరు మీకోసం, మీ ఫ్యామిలీ కోసం కాకుండా ఆ బ్యాంక్ వాడి కోసం, ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీ వాడి కోసం మీరు పనిచేసినట్టు అయింది. అవసరం ఉన్నప్పుడు తీసుకోండి, ఎంత అవసరమో అంతే తీసుకోండి. ఓకే, సో ఈఎంఐ ట్రాప్స్లో, లోన్స్ ట్రాప్స్లో డోంట్ ఫాల్. నెక్స్ట్, ఇలా ఎక్కువ జీతాలు సంపాదించే వాళ్ళు ఈ ట్రాప్స్లో పడిపోవడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ. మీరు నెలకి వేలలో లక్షలు సంపాదిస్తున్నారంటే మీకు చాలా బాగా చదువుకున్న వాళ్ళు, మీరు ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లేదా ఎంబీఏ అవ్వచ్చు, వేరే కోర్సులు అవ్వచ్చు. అంత చదువుకున్నారు, ఎంతో కష్టపడి ఎన్నో సబ్జెక్ట్స్ నేర్చుకున్నారు. కానీ మీ జీవితానికి ఉపయోగపడే డబ్బు గురించి మాత్రం మీరు నేర్చుకోవట్లేదు. మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, బడ్జెటింగ్ ఎలా చేసుకోవాలి, ఖర్చులు ఎలా పెట్టుకోవాలి, ఎంత పర్సెంటేజ్ ఖర్చులు పెట్టుకోవాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎంత ఆదా చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి బేసిక్ ఫినాన్షియల్ లిటరసీ మీకు లేదు. అది ఏ స్కూల్లో నేర్పించరు, అది మీకు మీరు ఓన్గా నేర్చుకోవాలి. యూట్యూబ్ నుంచి నేర్చుకోవచ్చు, లేకపోతే మంచి ఫినాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవచ్చు. ఓకే, సో మీకు ఫినాన్షియల్ లిటరసీ చాలా తక్కువ ఉండటం వల్లే మీరు ట్రాప్స్లో పడిపోతున్నారు. ఆ ఈఎంఐ ట్రాప్లో పడితే మీకు ఎంత నష్టం జరుగుతుందో, క్రెడిట్ కార్డ్స్ మీరు ఎంత వడ్డీలు కడుతున్నారో, లేకపోతే ఒక్కసారి హోమ్ లోన్ తీసుకుంటే దానికోసం మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నారో, అలాగే ట్యాక్స్ సరిగ్గా ప్లాన్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్కి ఎన్ని లక్షలు ఎక్స్ట్రా ట్యాక్స్ మీరు కడుతున్నారో, ఇవి మొత్తం కూడా మీకు అండర్స్టాండ్ అవుతాయి. కాబట్టి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్చుకోండి. మీరు చేసిన ఐఐటి కోర్సులు, డాక్టర్ కోర్సులు, ఇంకా ఎన్నో టెక్నాలజీ కోర్సుతో కంపేర్ చేస్తే ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ చాలా ఈజీ. దానికోసం కొంచెం టైం పెట్టుకోండి. స్టాక్ మార్కెట్ అంటే నేర్చుకోండి, ఇన్వెస్ట్మెంట్ అంటే నేర్చుకోండి, క్రెడిట్ కార్డ్స్ అంటే నేర్చుకోండి, వాటికి ఇంట్రెస్ట్ అంతా నేర్చుకోండి, మనీ ఎలా సేవ్ చేసుకోవాలో నేర్చుకోండి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో నేర్చుకోండి, డబ్బులు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చో నేర్చుకోండి, పోర్ట్ఫోలియో అంటే నేర్చుకోండి, ఎక్కడ పెడితే ఎక్కువ రిటర్న్ వచ్చింది, ఎక్కడ పెడితే ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఇలాంటి విషయాలు మొత్తం నేర్చుకొని మీరు కష్టపడి నిద్ర లేక సంపాదించుకున్న డబ్బు, ఆ డబ్బుని మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోకపోతే మీ కష్టానికి, మీ హార్డ్ వర్క్కి, మీ చదువుకి అర్థమే ఉండదండి. కాబట్టి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్, ఫినాన్షియల్ లిటరసీ చాలా ఇంపార్టెంట్, అది నేర్చుకోండి. మీరు ఈ ట్రాప్స్లో పడిపోవడం ఒక విషయం అయితే, ఆ ట్రాప్స్లోనే మీరు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వడం అనేది ఇంకొక విషయం అండి. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నాట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ. అంటే మీరు అసలుకి డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయకపోవటం వల్ల, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ని మీరు చిన్న ఏజ్లోనే స్టార్ట్ చేయకపోవటం వల్ల. మీ అందరికీ తెలుసు కాంపౌండింగ్, దాని గురించి కొత్తగా చెప్పనవసరంలా. మీ మనీ ఎంత ఎక్కువ కాలం మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ మనీ అంత ఎక్కువ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మీలో చాలామంది ఆ ఇన్వెస్టింగ్ ఇప్పుడు కాలేదు, తర్వాత ఎప్పుడో చేద్దాం, లేకపోతే నాకు ఇప్పుడున్న ఖర్చులు, అప్పులు, వడ్డీలు ఇవే సరిపోతున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు కుదరదు, ఇలా ఫీల్ అవుతూ మీరు ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల మీరు ఎంత పెద్ద మిస్టేక్ చేస్తారో మీకు తెలియదండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయండి. అండ్ కుదిరితే వీలైనంత ఎర్లీగా స్టార్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ చేయటం. మీరు 20 yearsలో ఉన్నారా, 25 yearsలో ఉన్నారా, 30లో ఉన్నారా, 35లో ఉన్నారా, 40 yearలో ఉన్నారా అనవసరం. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే లైఫ్ లాంగ్ మన కోసం మనం ఎప్పుడు పనిచేస్తూ ఉండలేం. మన కోసం మన డబ్బు కూడా పనిచేయడం మొదలు పెట్టాలి. దానికి ఉన్న ఏకైక మార్గం, బెస్ట్ మార్గం ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్ ఒకటే ఒక ఆప్షన్ కాదు. స్టాక్ మార్కెట్ ఒక ఆప్షన్, మ్యూచువల్ ఫండ్స్ ఒక ఆప్షన్, ఎస్ఐపీస్ పెట్టుకోవడం ఒక ఆప్షన్, రియల్ ఎస్టేట్లో పెట్టుకోవడం ఇంకో ఆప్షన్, బిట్కాయిన్లో పెట్టుకోవడం ఇంకో ఆప్షన్, డెట్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవడం ఇంకో ఆప్షన్, బాండ్స్లో పెట్టుకోవడం ఇంకో ఆప్షన్, ఎఫ్డి ఇంకో ఆప్షన్, పీపీఎఫ్ ఇంకో ఆప్షన్, ఎంపీఎస్ ఇంకో ఆప్షన్, పోస్ట్ ఆఫీస్ ఇంకో ఆప్షన్, గోల్డ్ ఇంకో ఆప్షన్. ఇలా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. సో మీ డబ్బుని ఇన్వెస్ట్ చేసుకోవడం మొదలు పెట్టండి. మీరు ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే మీ డబ్బు అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది, మీరు కూడా అంత ఫాస్ట్గా రిచ్ అవ్వచ్చు. అండ్ మీరు ఫాస్ట్గా రిటైర్ అయిపోయి మీ డబ్బు మీకోసం పనిచేస్తూ ఉంటే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. లైఫ్ అంటే అలా ఉండాలండి. ఎప్పుడు చూడు ఇంకా మనమే కష్టపడుతూ ఉంటాం, ఆఫీసులకు పోవటం, బాస్లతో తిట్టించుకోవటం, ప్రమోషన్ వచ్చిద్దా రాదా, జాబ్ ఉండిద్దా ఊడిపోద్దా అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటేనా కాదు కదా. మనం హ్యాపీగా రిలాక్స్ అయితే మన డబ్బు మన కోసం పనిచేస్తూ ఉండాలి. మనకు నచ్చిన పని ఏదో ఒకటి, ఇష్టమైన పని చేసుకుంటూ ఉండాలన్నమాట. అది లైఫ్ అంటే. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు వచ్చే బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్.
ప్రతి ఒక్కరు కోరుకునే ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమే. జాబుల్లో, బిజినెస్లో ఇరుక్కుపోకుండా లైఫ్లో మనకు నచ్చింది, మనకి ఇష్టమైన పని మనం చేస్తూ, మనకి ఇష్టమైన ఫ్యామిలీ మెంబర్స్తో, మనకి ఇష్టమైన ఫ్రెండ్స్తో గడుపుతూ లైఫ్ని రిలాక్స్గా ఉండాలని. అది మీకు ఎవ్వరూ ఇవ్వలేరు. జాబ్ అన్నిటికంటే అస్సలు ఇవ్వలేదు. అట్లాంటి ట్రాప్లో నుంచి మీరు బయటపడాలి అంటే మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా వీలంత ఎర్లీగా మీరు స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పినవి కేవలం కొన్ని కారణాలు మాత్రమేనండి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కారణాలు. బట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే విషయాలన్నీ కూడా మేజర్ విషయాలండి. ముఖ్యంగా ఎవరైతే నెలకు వేల లక్షలు సంపాదిస్తూ ఉంటారో వాళ్ళు స్టిల్ ఇంకా ఎందుకు కష్టపడుతూ ఉంటారు, ఇంకా ఎందుకు మనీతో ఇబ్బంది పడుతూ ఉంటారంటే కేవలం ఈ కారణాల వల్ల. మీరు ఫస్ట్ ఈ కారణాలని, ఈ రీజన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు తెలియకుండా మీరే అబ్జర్వ్ చేస్తారు మీ లైఫ్ ఎంత చేంజ్ అయిపోయిద్దో, మీ చేతిలో ఎంత మనీ ఉంటుందో, ఎన్ని ఆపర్చునిటీస్ మీకు ఓపెన్ అవుతాయో. సో అల్టిమేట్గా ఇఫ్ యూ చేంజ్ యువర్ మనీ హ్యాబిట్స్, యువర్ లైఫ్ విల్ చేంజ్. ఈ వీడియోలో మీరు ఒక కొత్త విషయం నేర్చుకున్నా లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సిఎస్ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.